తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం, తప్పకుండా చర్యలు ఉంటాయి. అమరజ్యోతి వద్దకు రాణిస్తలేరు, కేసీఆర్ కట్టిండనే అంబేద్కర్ వద్దకు పోతలేరు. మరి సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నావు? సోనియమ్మ మెప్పు కోసమే రాజు విగ్రహం, ఢిల్లీ బాసుల ప్రసన్నం కోసమే పాట్లు, తెలంగాణతో కేసీఆర్ది పేగుబంధం, ఆయన మంచిని కొనసాగించొద్దనే కుట్ర. రేవంత్ రెడ్డి భ్రమ నుండి బయటకు రావాలి. సీఎం పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్. నేను తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు, రాష్ట్ర ప్రజానికానికి కేటీఆర్ పిలుపు. 100% ఒక ప్రశాంత్ రెడ్డి ఒక బీఆర్ఎస్ కాదు, చిలికా ప్రవీణ్ కూడా చెప్తున్నాడు. 100% రానున్న రోజులల్లా ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే ఇదే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకపోయి ఓ మూలన పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని చాకలి ఐలమ్మ రూపంలో ఒక కొలువరి బట్టి, ఒక అమరజ్యోతి బట్టి ఆ సెక్రటరియట్ ముందట నిలబెట్టకపోతే గప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి గారు. మేము మరీ చెప్తున్నాం, కేసీఆర్ పాలన చూసిండ్రు, రేవంత్ రెడ్డి పాలన చూస్తాను. రాబోయే రోజులలో మా పేదల రాజ్యం తెచ్చుకున్నాక మా చాకలి ఐలమ్మ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ ముందర పెట్టకపోతే అడుగుర్రి. ఈ తెలంగాణకు తల్లి అంటే మా చాకలి ఐలమ్మ తల్లి, ఇంకెవరు లేరు. కేసీఆర్ కట్టిండనే అంబేద్కర్ విగ్రహం పోతలేరు. పోకపోతే అంబేద్కర్ గారి స్థాయి ఏమైనా తగ్గుతుందా? ఈయన పోతే అంబేద్కర్ గారి స్థాయి ఏమైనా పెరుగుతుందా? ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఒక ఆధునిక భారతదేశానికి మహనీయుడిగా అంబేద్కర్ గారు ఎప్పటికీ చిరస్మరణీయుడు. ఇంకా ఇటువంటి వాళ్ళు పోకపోతేనే నయం, ఆ పాపం ఆయనకు అంటుకోదు, ఆ విగ్రహానికి మలినం పట్టదు. మరి సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నామని ప్రశాంత్ రెడ్డి అడుగుతాను. నిజమే, మరి ఇప్పుడు సచివాలయము కేసీఆర్ గారి కట్టిండ్లు, ప్రగతి భవను కేసీఆర్ గారి కట్టిండ్లు, మళ్ళా పోతుందా? ఇంకా మరి మనం ఇక్కడ ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డి గారు లేరు, అటు సచివాలయానికి మాత్రం పోతున్నారు. ఎందుకంటే ఆ కుర్చీలో కూర్చొని మురిచిపోవాలనే ఉద్దేశంతో అక్కడికి పోతున్నాడు. ఇక తెలంగాణతో కేసీఆర్ది పేగుబంధం అంటారు. 100% కేసీఆర్కి తెలంగాణలో ఎప్పటికీ ఆ గౌరవం ఉంటుంది. పాలన పరంగా కేసీఆర్ మీద విమర్శలు ఉండొచ్చు, కానీ తెలంగాణ సాధనలో కేసీఆర్ను ఎవ్వరు కూడా తప్పు పట్టరు. కేసీఆర్ ఇప్పుడు కాదు, ఈ తెలంగాణ ప్రాంతం ఉన్నంత కాలం కేసీఆర్ ఖచ్చితంగా పేగుబంధమే. కేటీఆర్ వేరు కావచ్చు, హరీష్ రావు వేరు కావచ్చు, కవిత వేరు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు వేరు కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి నడిపిన వాడిగా 100% కేసీఆర్కి ఆ గౌరవం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఇక సోనియా మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం. 100% ఆయన కుర్చీ పదిలంగా ఉండాలంటే ఇప్పుడు సోనియా గాంధీకి భజన చేయాలి, రాహుల్ గాంధీకి భజన చేయాలి, వాళ్ళ నాయనమ్మకు భజన చేయాలి, ఇదే రాహుల్ గాంధీ తండ్రికి భజన చేయాలి. వాళ్ళను ఎంత భుజాల మీద ఎత్తుకొని మహనీయులు మహనీయులు అని పొగిడితే ఆయన కుర్చీ అంత పదిలంగా ఉంటుంది. అయితే ఈయన ఊహించింది ఏంటంటే రాహుల్ గాంధీకి ఈయనకు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది. తెలంగాణ తల్లి విగ్రహ పునాది కోసం పిలిస్తే రాలేదు, రుణమాఫీ జరిగిందని ఆయనను ఆహ్వానిస్తే రాలేదు, ఇవాళ మీ తండ్రి విగ్రహం పెడుతున్నాం సార్ రాండి అంటే ఇవాళ కూడా రాలేదు. మొత్తానికి రేవంత్ రెడ్డి మీద పొట్టు కోపంతో ఉన్నాడు రాహుల్ గాంధీ. అది ఎప్పుడో బ్లాస్ట్ అవుతుంది, అది బ్లాస్ట్ కావద్దనే ఇట్లా విగ్రహాలు పెట్టుడు, ఈ భజన కార్యక్రమం రేవంత్ రెడ్డి ముందటేసుకున్నాడు.